జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో అధికార ప్రతిపక్ష సభ్యులు వాదోపవాదాలు వాగ్వాదాలు చివరకు సమావేశాన్ని ప్రతిపక్ష నాయకులు బాయ్కాట్ చేయడం సాధారణంగా జరిగేదే. కానీ చరిత్రలో తొలిసారి జీహెచ్ఎంసీ కౌన్సిల్ ను అధికారులు బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 నెలల అనంతరం జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ప్రజా సమస్యలపై చర్చ మొదలు కాకుండానే వాయిదా పడింది. డ్రైనేజీ పైప్ లైన్లలో వ్యర్థాల తొలగింపు వాటర్ బోర్డు ఉన్నతాధికారి మాట్లాడుతూ తాము సమస్యలు చెప్పిన తర్వాత మాట్లాడాలని బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. దీంతో కొందరి సభ్యుల తీరు బాగోలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వాటర్ బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేసే క్రమంలో వ్యర్థాలు పారబోశారని, తాజా సమావేశంలో ఇష్టానికి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ తాము సమావేశాన్ని బాయ్కాట్ చేస్తున్నట్లు వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లిపోయారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. బుధవారం 12:33 ప్రారంభమైన సమావేశం సరిగ్గా 20 నిమిషాల్లోనే ముగిసింది. సమావేశాన్ని అధికారులు బహిష్కరించడంపై బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. అధికార పార్టీ, అధికార యంత్రాంగం కుమ్మక్కై సమావేశం జరగకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాయని ఆరోపించారు. సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత కూడా బీజేపీ కార్పొరేటర్లు కొందరు కౌన్సిల్ హాల్లోనే బైఠాయించారు. సాయంత్రం 6 గంటల సమయంలో నిరసన తెలుపుతున్న కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదిలా ఉండగా సమావేశం ప్రారంభం కాకముందే బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో దోమల తీవ్రత, వరద ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలకు నిరసనగా ఓ కార్పొరేటర్ దోమ వేషధారణలో రాగా మరో 2 లైఫ్ జాకెట్, స్విమ్మింగ్ ట్యూబ్, అగ్నిమాపక పరికరాలు తీసుకుని వచ్చారు. నాలాల అభివృద్ధిలో వ్యూహాత్మకత లేదని, ముంపు సమస్య తీవ్రమైందని కాంగ్రెస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. పోతున్నారు. ఇన్ని రకాలుగా చచ్చిపోతున్నా కూడా జీహెచ్ఎంసీ ఏ రకంగా పట్టించుకోవట్లేదు. ప్రజల ప్రాణాలను మంట కలిపేస్తోంది, గాల్లో కలిపేస్తోంది. అంటే మరి వీళ్ళకి ఏం చెప్పినా, ఎన్నిసార్లు మొత్తుకున్నా, ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా వీళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి చీఫ్ ఎంటమాలజీ గారికి మేము లెటర్ ఇచ్చారని లేదా అడగండి, మేయర్ గారికి లెటర్ ఇచ్చారని లేదా అడగండి, కమిషనర్ గారికి 100 కొద్ది 10 సంఖ్యలో లెటర్లు ఇచ్చారని కనుక్కోండి. ఇంతమంది అధికారులకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఇస్తే మీరు ఊహించుకోవచ్చు జోనల్ కార్యాలయంలో, మరి సర్కిల్ కార్యాలయంలో ఎన్ని రిప్రజెంటేషన్స్ ఎన్ని సార్లు వచ్చుంటామో. ఎన్నోసార్లు వీళ్ళు కలవాలంటే భోజనం కూడా చేయకుండా వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు మొత్తం నిద్రపోతున్నారు. ఆ మొత్తం నిద్ర పాపం వాళ్ళకు కుర్తాలేమో దోమలు, మాకు మాత్రం కుర్తా ఉన్నాయి. అందుకనే మరి నేనే దోమని జీహెచ్ఎంసీ పొచ్చి పోషిస్తుంది జీహెచ్ఎంసీ.